డ్రాయింగ్ ఎగ్జామ్ ఎలా ఫెయిల్ అయ్యావురా? నన్ను కాదు దిద్దేవాడిని అడగండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను లోకల్ నాది సేమ్ పరిస్థితి భయ. డ్రాయింగ్ ఎగ్జామ్ అయితే ఫస్ట్ ఇయర్ లో 2 సార్లు, సెకండ్ ఇయర్ లో 2 సార్లు, ఇప్పుడేమో ఒకసారి. ఫస్ట్ ఇయర్ నుండి రాస్తున్నా, ఇంకా పాస్ కాలేదు. ఫస్ట్ ఇయర్ నుంచి రాస్తున్నాను, అయినా పాస్ చేయట్లేదు. నా పేపర్ దిద్దిన డబ్బులతో ఆయన కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు ఏంటో. సరేలేని మొత్తానికి అయితే ఏదో ఒకటి చేద్దామని ఎగ్జామ్ సెంటర్కి వచ్చా. మర్చిపోయిన చెప్పడం, నా దగ్గర అయితే డ్రాఫ్టర్ కూడా లేదు. ఏదో స్కేల్తో రాస్తే పాస్ అయిపోతాను చిన్న నమ్మకం. వచ్చి చదువుకుంటుంటే చింటూ బాయ్ వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. మంచిగా రాయి, సిగ్గులేదా, ఇంకెన్నిసార్లు వస్తావు అని అయితే మోటివేషన్ ఇచ్చాడు. కరెక్ట్ గంట కూడా లేదు ఎగ్జామ్కి. వీడైతే ఇప్పుడు వీడియోలు చూస్తున్నాడు. ఎంత చూసినా ఫెయిల్ అవుతావు అంటే వినట్లేదు. 10 నిమిషాలు కూడా చదవలేదు. మళ్ళీ కూల్ డ్రింక్ బ్రేక్ కావాలంట మనోడికి. మొత్తానికి అయితే కూల్ డ్రింక్ దాకా వెళ్తుంటే ముగ్గులు వేశారు ఎవరో చూద్దామంటే, ఇప్పుడు వద్దు ఎగ్జామ్ అయిపోయి చూద్దామని చెప్పి ఎగ్జామ్ టైం అయిందని ఎగ్జామ్కి వెళ్ళాం. మొత్తానికి అయితే ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయి బయటికి రాగానే మనోడి ఫేస్ అయితే మొత్తం మాడిపోయింది. ఏమైందంటే ఎగ్జామ్ దెబ్బింది అన్నాడు. నాకు 5 సార్లు దెబ్బింది, అరుస్తున్నాను అని చెప్పా. చిన్నగా స్టార్ట్ అయిన హాస్టల్కి వెళ్ళడానికి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న ముగ్గులన్నీ చూసుకుంటూ వస్తుంటే ఇది పెద్ద ముగ్గు అసలు చాలా బాగా నచ్చింది. ఆ ముగ్గు చూస్తుంటే ఎవడు ప్రొఫెషనల్ ముగ్గులో వేశాడు. అలా చూసుకొని అయితే బయటకు వచ్చి హాస్టల్కి వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.